హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ SRB కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియోలో బీభత్సమైన డీటెయిల్స్ ని ఆల్మోస్ట్ 20+ అవర్స్ కంటిన్యూస్ గా చూస్తూ కలెక్ట్ చేసిన డీటెయిల్స్ ఇవి. ఇందులో డీటెయిలింగ్స్ తో పాటు మన థియరీస్ గెస్ వర్క్ కూడా ఉంటుంది. అండ్ కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. డీటెయిలింగ్ నెంబర్ 1. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే నేను క్లియర్ గా చెప్తాను. ఫ్లాష్ బ్యాక్ లో ఉండే ఎన్టీఆర్ గారి పేరు వచ్చేసి దేవరా, తన కొడుకు పేరు వచ్చేసి వరా, సైఫ్ అలీ ఖాన్ గారి పేరు వచ్చేసి బైరా, జాన్వీ కపూర్ గారి పేరు వచ్చేసి తంగం అంటే బంగారం అని అర్థం. సో ఓవరాల్ గా వీళ్ళ పేర్లు ప్రస్తుతానికి ఇవి. అండ్ మూవీలో ఇంకొన్ని పేర్లు రివీల్ చేస్తారు. సో బైరా దేవరతో ఒక డైలాగ్ చెప్తాడు, నువ్వు ఉన్నంత వరకు ఈ కొండ మీద నీ మాటే దేవరా అని. సో ఓవరాల్ గా నిజంగానే వాళ్ళు ఉండే ప్లేస్ వచ్చేసి కొండ ప్రాంతం. అది మనకు ట్రైలర్ లో ఫస్ట్ షాట్స్ లో క్లియర్ గా చూపిస్తారు. అంటే లిటరల్ గా ఒక పెద్ద కొండ మీద వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. కొట్టాల శివ్ గారు మూవీ లాంచ్ టైంలో ఫర్గాటెన్ కోస్టల్ ల్యాండ్స్ సమ్వేర్ అని చెప్పారుగా. సో నిజంగానే ఈ ప్లేస్ కి రావాలి, ఇదొక ప్రదేశం ఉంది అని మేబీ ఎవరికి తెలియకూడదనో, ఆర్ నిజంగానే ఈ ప్రాంతం ఉన్నది అనేది జనవాసులకు తెలియదు అన్నట్లుగానే ఆ ప్లేస్ ఉంది. దగ్గరగా ఒక 4 ప్లేసెస్ ఉన్నాయి. 1, 2, 3, 4 అంటే 4 ఏరియాస్ అనుకోవచ్చు. సో దూరంగా లెఫ్ట్ సైడ్ హైట్ లో ఇంకొక ప్లేస్ లో లైట్స్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. సో ఇట్స్ ఏ 5th ప్లేస్. కాగడాలు వెలిగిస్తే ఏ కలర్ లో ఉంటుందో సేమ్ అదే కలర్ లో ఈ 5 ప్లేసెస్ ఉన్నాయి, అంటే ఎల్లోయిష్ కలర్ లో. అండ్ 6th ప్లేస్ వచ్చేసి ఈ జలపాతం రంగులో బ్లూయిష్ వైట్ కలర్ లో ఉంది. అంటే జలపాతం పడుతుంటే మెరుపులు వస్తుంటే ఆ వాటర్ ఎలా కనిపిస్తుందో, ఎలా మెరుస్తుందో అలా కనిపిస్తుంది ఆ 6th ప్లేస్. సో అది జనాలు ఉండే ప్లేస్ కాకపోవచ్చు. సో ఆ 5 ప్లేసెస్ ని బైరా అండ్ దేవరా కలిసి రూల్ చేస్తూ ఉంటారేమో. సో ఫస్ట్లీ మనకు వాళ్ళ ప్లేస్ ఎంత నిర్మానుష్యంగా ఉంటుంది అంటే, బయట ప్రపంచంతో పోల్చుకుంటే ఆ కొండల్లో ఎవరు ఉండరు అన్నట్లుగానే ఆ కొండ ప్రాంతం ఉంది. నెంబర్ 2. దేవరా గ్లిమ్స్ లో వాళ్ళు బోట్స్ వేసుకుని రాబరీకి వెళ్లే సీన్స్ లో ఒక పెద్ద కంటైనర్ షిప్ ని దోచుకోవడానికి ప్రయత్నిస్తారు అన్నట్లుగా మనకు చూపించారు, కానీ నిజానికి అవి 2 డిఫరెంట్ సీన్స్. దాని గురించి డీటెయిల్ గా మనం ఫేర్ ఇస్ ఫైర్ అని ఫేర్ సాంగ్ గురించి బ్రేక్ డౌన్ టైంలో మాట్లాడుకుందాం. అంటే ఈ రెడ్ కలర్ షర్ట్ ఉన్న సీన్స్ లో దేవరా అండ్ గ్యాంగ్, అంటే బైరా దేవరా గ్యాంగ్ ఎప్పుడు కలిసే ఉంటారు, కలిసే రాబరీకి వెళ్తూ ఉంటారు. అండ్ ఆ టైంలో కూడా కలిసే రాబరీకి వెళ్తారు. బట్ వాళ్ళు జస్ట్ రాబరీ చేసి సామాన్లు తీసుకొచ్చేయాలి. బట్ అనుకోని పరిస్థితుల్లో బైరా అండ్ దేవరా అక్కడ నేవీ ఆఫీసర్స్ వాళ్ళను గన్స్ తో చుట్టుముట్టేస్తారు. ఆబ్వియస్ గా వీళ్ళకు భయం అంటే ఏంటో తెలీదు. ప్రతిదీ ధైర్యంగా ఎవరికి భయపడకుండా చేస్తారు. దానికి ఎగ్జాంపులే ఆ కొండ మీద రింగ్ ఫైట్. సో బైరా ఒక్కసారిగా ఆఫీసర్స్ ని అటాక్ చేస్తూ ఉంటాడు. దెన్ బైరా టీమ్ అండ్ దేవరా టీం కూడా ఫాలో అవుతుంటే దేవరా షాక్ లో ఉంటాడు. అదే ఈ పిక్ లో క్లియర్ గా చూడొచ్చు. సో మనం వచ్చిన పని ఏంటి, ఏం చేస్తున్నామని వాళ్ళను కంట్రోల్ చేస్తాడు దేవరా. మన గ్యాంగ్ వాళ్ళను కొడుతున్నాడు ఏంటి అని శ్రీకాంత్ గారు షాక్ లో ఉంటారు. అదే ఫియర్ సాంగ్ లో చూపించారు. నెంబర్ 3. దేనికి నువ్వు ఆ కొండ మీద ఉన్న వాళ్ళు భయపడరు, బట్ అనుకోకుండా వాళ్ళందరినీ దేవర భయపడేలాగా చేస్తాడు. బట్ దేవర కూడా ఆ కొండ మీద వాడే కాబట్టి తనకు కూడా భయం లేదు. అంటే దేవరకు నిప్పంటే భయం లేదు, కానీ బైరా గ్యాంగ్ కి ఆర్ ఆ ఊరి వాళ్లకు దేవర కలిగించిన భయం మరణ భయం. తప్పు చేస్తే చచ్చిపోతారు అనే భయంకరమైన భయాన్ని కలిగించే భయమే దేవర కోపం. సో అందుకనే అప్పటి నుండి ప్రాణం తీయగల దేన్నైనా ఆ గ్యాంగ్ వాళ్ళు చూసినా వాళ్ళు భయపడుతూ ఉంటారు. సో అప్పటికే దేవరకు భయపడుతున్న గ్యాంగ్ ఆ బ్లాస్ట్ అవగానే దానికి కూడా భయపడుతుంటారు. ఇక బరిలో దిగిన బైరా ఆల్రెడీ చాలా మందిని విసిరి పడేస్తూ ఉంటాడు. అప్పుడు దేవరా ఎంట్రీ ఉంటుంది. బరిలో దిగుతాడు అండ్ ఫైట్ మధ్యలో చేతులు కలుపుకుంటారని చాలా మంది అనుకుంటున్నారు. బట్ అక్కడ చేతులు కలుపుకోవడం కాదు, ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్స్ ని RRR స్టైల్లో కలిపి దాన్ని తుండుగుడ్డుతో కట్టేస్తారు. అందుకనే ఆ డ్యూయల్ ఫైట్ లో చేతులకు ఇలా తుండు కట్టుకుని ఫైట్ చేస్తున్నారు. సో ఆ తుండుగుడ్డ చినిగే వరకు ఆర్ వాళ్లలో ఒకడు పోయే వరకు పోరాడుతూ ఉంటారు. బట్ ఇక్కడ బరికి చుట్టూ ఉన్న పిల్లర్స్ దగ్గర వెలిగించిన కాగడాలోని ఆయిల్ అండ్ నిప్పు ఆ చేతికి కట్టున్న తుండుకి తగిలి అది కాలిపోవడం స్టార్ట్ అవుతుంది. అయినా వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉంటారు. ఆ చేతికి కట్టున్న టవల్ కాలిపోయి వాళ్ళు విడిపోయే వరకు దాన్ని నిప్పంటుకున్నా సరే బైరా అండ్ దేవరా ఏమాత్రం భయపడకుండా అదే ఇంటెన్సిటీతో కాలిన దాన్ని లెక్క చేయకుండా అలాగే ఫైట్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకు అసలు భయం అంటే ఏంటో ఐడియా లేదు. దేనికి భయపడరు, దీనికి భయపడాలి అని కూడా వాళ్ళకు తెలియదు. అంత క్రూరంగా పెరిగారు వాళ్ళు. అంటే అంత రాడ్ గా, మొద్దుగా, మొరటుగా, గంభీరంగా పెరుగుతారు వాళ్ళు. సో ఆ తువాలు తుండుగుడ్డ కాలిపోయి పడిపోయేంత వరకు, అది పడిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ తెల్లవారే వరకు ఫైట్ చేస్తూ ఉండొచ్చు. సో నైట్ స్టార్ట్ అయిన ఫైట్ తెల్లవారే వరకు జరుగుతూనే ఉంటుంది. నెంబర్ 4. ఇక్కడ వీపు మీద దేవర తన లెఫ్ట్ హ్యాండ్ తో ఆ డీ కత్తితో ఒక గీత వేస్తూ ఉంటాడు. యాక్చువల్ గా అది X మార్క్ పెడుతూ ఉంటాడు. అంటే వాళ్ళ వీపుల మీద X మార్క్ పెడుతున్నాడు. అంటే ఈ సీన్ లో బైరా వాళ్ళ ముందు వార్నింగ్ తర్వాత ఆ గ్యాంగ్ ని దేవర వేసేసి తాళ్లు కట్టి అలా ఒక్కొక్కడిగా సముద్ర గర్భాన పంపిస్తూ ఉండొచ్చు. దాన్నే మన అజయ్ గారు చూసి ఏంటది ఎవరు చేశారని అడుగుతారు. అంటే ఆ కొండ మీద ఉన్న వాళ్ళు ఆ బైరా గ్యాంగ్ రాబరీస్ చేయకుండా కనిపించిన వాళ్ళని, ఎదురొచ్చిన వాళ్ళని క్రూరంగా చంపడానికి కారణం ఆ వచ్చిన ఊరు పెద్దలే కాబట్టి వాళ్ళని కనపడకుండా ఒక్కొక్కరిగా వేస్తూ ఉంటే అది థియేటర్స్ లో పెడితే ఉంటుంది, మామూలుగా ఉండదు. అలా అప్పుడు ప్రకాష్ రాజ్ గారు చెప్తారు, అది ఎవరో కాదు మా దేవరనే చేశాడు అని. ఆర్ అదంతా కాదు, ఆ అస్థిపంజరాలు మనం ఫియర్ సాంగ్ లో డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. ఆకలి తీరని మృగంలాగా
అమాంతం నీళ్ళలోకి దూకి దేవరకు భయపడి పారిపోతున్న భైరా గ్యాంగ్ కు సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళను అలా షిప్ యాంకర్ తో గుచ్చి వాళ్ళను సముద్రం అడుగున ముంచాడు దేవరా, అంత బ్రూటల్ గా చంపాడని మాట్లాడుకున్నాం. సో అందులో భైరా గ్యాంగ్ తో పాటు భైరాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారేమో. సో వాట్ ఎవర్ ద రీజన్, దేవరా ఆ చంపిన వాళ్ళలో తన ఎక్స్ మార్క్ ఖచ్చితంగా పెడతాడు. అందుకు ఎగ్జాంపులే ఈ సీన్. అండ్ ఇక్కడ వాటర్ లో కూడా సేమ్ అలాగే పెడతాడు విత్ లెఫ్ట్ హ్యాండ్. సో ట్రైలర్ లో ఒక సీన్ లో అంటే ఈ మూన్ లైట్ ఫైట్ సీక్వెన్స్ లో లెఫ్ట్ హ్యాండ్ తో డీ కత్తి పట్టుకున్న దేవరా కొంతమంది వేసిన తర్వాత మళ్ళీ ఆ కత్తిని రైట్ హ్యాండ్ లోకి తీసుకుంటాడు. సో దేవరా రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండు యూజ్ చేస్తాడనేది క్లియర్ గా ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ అది అఫ్ కోర్స్ ఫ్లాష్ బ్యాక్ సీన్. సరే, ఈ డీటెయిలింగ్ లో మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్స్ మార్క్. అది గుర్తుపెట్టుకోండి. ఇదంతా డీటెయిల్ గా కాకుండా ఒక స్టోరీ లాగా డీటెయిల్స్ ప్లస్ థియరీగా చెప్తున్నాను. సో పెద్ద కంటైనర్ షిప్ లో క్రూరమైన ఫైట్ సీన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ దేవరని తట్టుకోలేక కొంతమంది ఆ షిప్ మీద చనిపోతారు. మరికొంతమంది మార్గ మధ్యలో వాళ్ళ కొండ ఇంకొంచెం దూరంగా ఉంది అనగా వాళ్లను యాంకర్స్ వేసి కత్తులు వేసి సముద్ర గర్భంలో ముంచేస్తాడు దేవర. మిగతా వాళ్ళను స్వయంగా తానే సముద్రంలోకి దూకి ఎక్స్ మార్క్ పెడుతూ చంపుతూ ఉంటాడు. సో అదే ఎక్స్ మార్క్ ఈ స్కెల్టన్ అంటే అస్థిపంజరం మీద కూడా చూడొచ్చు. అయితే అందులో చాలా మంది ఇలా తప్పించుకుని ఒడ్డుకు వచ్చేస్తారు. అందులో చాకోబాయ్ కూడా ఉంటారు, అంటే టామ్ గారు. ఆయన్ని ఆ కంటైనర్ షిప్ మీద దేవరా ఎలా పట్టుకున్నారు చూసారుగా. టామ్ గారు వాళ్ళ గ్యాంగ్ కి రాబరీ పని చెప్పి మనల్ని ఎవడరా ఆపేదని చెప్పి తీరిగ్గా కూర్చొని బీడీ కాల్చుకుంటూ ఉంటే గెద్దొచ్చి కోడిపిల్లను కొట్టుకుపోయినట్లుగా దేవరు ఎత్తుకెళ్లి పడేస్తాడు. అలా టామ్ గారు భైరా గ్యాంగ్ లోని ఇంకొక గ్యాంగ్ మెంబర్ అయిన కళాయారాసన్ గారు, సో మిగతా వాళ్ళు ఒక 30 మెంబర్స్ కలిసి ఒడ్డుకు చేరుకుంటారు. అంటే దేవర గేమ్స్ లో క్లియర్ గా వాళ్ళను మనం లెక్క పెట్టాం, 30 మెంబర్స్ ఉంటారు. అండ్ ట్రైలర్ లో చూపించారుగా, అందులో టామ్ బ్రో అండ్ కళాయరాసన్ గారు కూడా ఉన్నట్లుగా అండ్ ఆ ఇద్దరు చనిపోయినట్లుగా చూపిస్తారు. సో ఓవరాల్ గా ఒక 30 మెంబర్స్ ని లేపేసి ఆ పాడైన పడవని నుంచి పెట్టి ఎక్స్ గుర్తు వేసి వెళ్ళిపోతాడు దేవరా. సో ఎందుకు ఎక్స్ గుర్తు వేస్తున్నాడు అంటే, ఈ ఎక్స్ గుర్తు దాటి వెళ్తే డేంజరస్. అంటే ఈ సింబల్ తెలుసుగా, ఎక్స్ పైన పుర్రి గుర్తు. డేంజరస్, ప్రమాదం అని హెచ్చరిక ఉంటుంది. సో డేంజరస్ బోర్డ్ లో ప్రమాదం అని హెచ్చరికతో ఎక్స్ గుర్తు ఉంటుంది. దాని మీద ఒక పుర్రి ఉంటుంది. అంటే సముద్రంలోకి ఎవరైనా వెళ్తే మిగిలేది ఆ పుర్రి మాత్రమే అని లిటరల్ గా క్లియర్ గా అందరికి ఈవెన్ చదువురాని వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్తున్నాడు దేవరా. నిన్న ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గారు కొటల్ గారి గురించి చాలా బాగా చెప్పారు. అంటే ఆయన ఎక్సలెంట్ డైలాగ్ రైటర్. ఎగ్జాంపుల్ గా ఒక డైలాగ్ 1000 మీటర్స్ ఉంటే, అంటే 1 కిలోమీటర్ ఉంటే, అంటే ఒక మీనింగ్ఫుల్ డైలాగ్ 1 కిలోమీటర్ లెంత్ ఉంటే దాన్ని కొటాల్ గారు 200 మీటర్స్ లోనే రాసేస్తారు. ఆ డైలాగ్స్ ని 200 మీటర్స్ కి తగ్గించేస్తారు. కానీ 1000 మీటర్స్ లోని డైలాగ్ కి ఎంత వాల్యూ అండ్ వెయిట్ ఉంటుందో సేమ్ అదే 200 మీటర్స్ డైలాగ్ కూడా అంతే వెయిట్ ఉంటుంది అని, లెంత్ తగ్గుతుంది కానీ మీనింగ్ మారదు అని ఎన్టీఆర్ గారు ఆయన గురించి అద్భుతంగా చెప్పారు. సో ఇక్కడ సీన్స్ లో కూడా క్లియర్ గా చూపిస్తున్నారు, సముద్రంలోకి పని నిమిత్తం కాకుండా వేరే వాళ్ళను చంపేంత ధైర్యంతో ఎవడన్నా వెళ్తే వాడు భయంతో వణికిపోయి సావడానికి సహకరిస్తా అంటున్నాడు దేవరా. అదంతా షార్ట్ ఫామ్ లో ఒక డైలాగ్ లో మూవీలో చెప్పినా వినకపోతే సింపుల్ గా ఎక్స్ మార్క్ తో ఒక సింబల్ సముద్రం ఒడ్డున పెట్టి ధైర్యంగా ఉండే వాళ్లను వణికిపోయి కలుగులోకి దాక్కునేలాగా చేస్తున్నాడు దేవరా. డీటెయిలింగ్ నెంబర్ 5. సైఫ్ అలీ ఖాన్ గారి గ్లిమ్స్ లో మనకు 2 టైమ్ లైన్స్ ని చూపిస్తున్నారు. అందులో ఒకటి ఇది, భైరాయంగా ఉన్నప్పుడు తన టీం మెంబర్స్ భైరా అని పిచ్చి పిచ్చిగా తన కోసం అరుస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు భైరా అంటే అంత పిచ్చి ప్రేమ. ఆ సీన్స్ లో భైరా దేవరతో ఫైట్ చేయడు. మేబీ నెక్స్ట్ ఇయర్ ఆర్ నెక్స్ట్ టైం భైరా దేవరతో ఫైట్ చేస్తాడు. ఎందుకంటే ఈ పిక్ లో భైరా రక్తశక్తంతో తడిచి చుట్టూ నేల రక్తంతో తడిచి ఉంటుంది. అఫ్ కోర్స్ అది భైరా రక్తం కాదు. అండ్ తన షర్ట్ కలర్ ని అబ్జర్వ్ చేస్తే మనకు క్లియర్ గా ఐడియా వస్తుంది. సరే, ఇంకొక థియరీ, ఆ వెంటనే భైరా షర్ట్ మార్చుకొని దేవరతో ఫైట్ చేశాడా అంటే నో, కాకపోవచ్చు. ఎందుకంటే దేవరతో భైరా ఫైట్ చేసేటప్పుడు భైరా ఫేస్ ఫ్రెష్ గా ఉంటుంది, తనకు ఎటువంటి రక్తం గాయాలు ఉండవు. డీటెయిలింగ్ నెంబర్ 6. సో ఈ పిక్లెన్ సీన్ భైరా ఇంట్రో. అండ్ తర్వాత ఇయర్ లో మేబీ భైరా ఇలా గ్రీన్ షర్ట్ వేసుకుని వచ్చి మళ్ళీ ఆపోజిట్ టీం వాళ్ళను కొడుతుంటే అప్పుడు దేవరా వస్తాడు. అండ్ భైరా గ్లిమ్స్ లోని ఈ సీన్స్ లో ఆయుధ పూజ సాంగ్ లోని పిక్స్ ఇవి. అండ్ అందులో భైరా గ్రీన్ షర్ట్ వేసుకుని ఉంటాడు. అండ్ తన గ్యాంగ్ లో అందరూ కళ్లకు బ్లాక్ కలర్ పెయింట్ మాస్క్ లాగా వేసుకుని ఉంటారు. సో ఆ సాంగ్ మధ్యలో మేబీ దేవరా రావచ్చు. అందుకనే తను వచ్చినప్పుడు ఇలా భైరా ఫ్రెండ్ వచ్చాడని దేవరాని చూసి వాళ్ళు ఇలా హార్న్ మోగిస్తూ ఉంటారు. ఆర్ ఆల్రెడీ దేవరా అండ్ భైరా ఒక రాబరీని సక్సెస్ఫుల్ గా ఎటువంటి రక్తపాతం లేకుండా చేసి వచ్చుండొచ్చు. సో అందుకనే వాళ్ళు గుర్తుపట్టి ఇలా రెస్పెక్ట్ ఇవ్వచ్చు. సో దేవరా ఆ ఆయుధ పూజ ఏరియాలోకి రాగానే వాళ్ళ గ్యాంగ్ ఫేస్ కి సేమ్ ఇలాగే బ్లాక్ కలర్ పెయింట్ లాగా ఉంటుంది. ఇదంతా ఒకే టైం లైన్, అంటే ఫ్లాష్ బ్యాక్ టైం లైన్. బట్ సెకండ్ టైం లైన్ ఏంటంటే ట్రైలర్ ప్రకారం అందులో దేవరా ఉండడు, వరా ఉంటాడు. డీటెయిలింగ్ నెంబర్ 7. అండ్ ఈ కనిపిస్తున్న మెంబర్స్ వీళ్ళందరూ ఒకప్పుడు దేవరా గ్యాంగ్.
వాళ్ళ టీం నుండి బరిలోకి వచ్చిన వాళ్ళను భైరా కొట్టిపడిస్తూ ఉంటాడు. అక్కడ వాళ్ళ ఫేస్ లోని బాధను మనం గమనించవచ్చు. సో ఇక్కడే కొరటాల్ గారు అలాంటి సీన్స్ జరుగుతున్నప్పుడు అవతలి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి అనేది క్లియర్ గా చూపిస్తారు. అండ్ అఫ్ కోర్స్ అది కరెక్ట్ గా ఉంటుంది, మనం కనెక్ట్ అవుతాం. అఫ్ కోర్స్ అక్కడ బీజిఎం కూడా పర్ఫెక్ట్ గా బ్లెండ్ ఇన్ అవుతుంది. సో వాళ్ళ మనిషిని భైరా మనుషులు చంపేస్తున్నప్పుడు వాళ్ళు ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నారన్నది క్లియర్ గా వాళ్ళ ఫేస్ లో మనం చూడొచ్చు. అది ప్రెసెంట్ టైం లైన్ లో వరా టైం లైన్ లో జరుగుతూ ఉంటుంది. డీటెయిల్ నెంబర్ 8. అండ్ అదే టైం లైన్ లో దేవర కొడుకైన వరా అనుకోకుండా అక్కడికి వచ్చినప్పుడు ఆ కత్తుల్ని చూస్తాడు. ఆర్ మేబీ అందరిలాగానే తను కూడా ఆ కత్తుల్ని అండ్ కత్తుల వెనుకున్న కొండను మొక్కడానికి వచ్చినప్పుడు అనుకోకుండా బరిలోకి ఎవరైనా తోసేయొచ్చు. బట్ ఆ కత్తుల హిస్టరీ ఏంటంటే ఇది కూడా ఒక డీటెయిల్ ప్లస్ ఒక గెస్ లాంటిది. అదే మనం ప్రీవియస్ డీటెయిల్ లో చెప్పుకున్నాం, దేవర సముద్రంలో మృగంలాగా వెంటాడి మరీ క్రూరంగా చంపి ఒడ్డుకు వచ్చి మరీ డేంజర్ సింబల్ వేశాడు అని మాట్లాడుకున్నాంగా. అది పాస్ట్ అంటే ఫ్లాష్ బ్యాక్. అండ్ ఫ్యూచర్ లో వాళ్ళ గుర్తుగా అంటే దేవర చేతిలో చనిపోయిన వాళ్ళ ఆయుధాలను సేకరించి అంటే కలెక్ట్ చేసి భైరా అండ్ గ్యాంగ్ వాటిల్ని ఇలా పెట్టి గొప్పగా వాళ్ళు చనిపోయారు, దేవర వాళ్ళను కిరాతకంగా చంపాడు అనేది పోర్ట్రే చేస్తూ, సో అలాంటి గొప్ప వాళ్ళు వాడిన కత్తులివి అని వాళ్ళ కత్తులను ఊరేగింపుగా అలా ఊరేగిస్తూ చివరకు కొండకు రావచ్చు. అండ్ మనం దేవర ఎక్స్ వేసిన సముద్రం ఒడ్డున ఎంతమంది ఉన్నారో గ్లిమ్స్ బ్రేక్ డౌన్ లో లెక్క పెట్టంగా. సో వాళ్ళు 30 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఈ సీన్స్ లో దేవరతో కలిపి అంటే భైరా దేవర కలిసి ఉన్నప్పుడు వాళ్ళ గ్యాంగ్ ఎంతమందో తెలుసా? అంటే ఈ పిక్ లో ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం 36 మెంబర్స్ ఉన్నారు. ఇది కూడా నేను లెక్క పెట్టేశాను. అండ్ ఆయుధ పూజలో ఊరేగించే ఆయుధాలు ఎన్నున్నాయో తెలుసా? అంటే ఆ కత్తులు ఎన్నున్నాయో తెలుసా? ఆల్మోస్ట్ 50+ ఉన్నాయి. సో ఐదర్ ఆ కత్తులు షిప్ మీద సముద్రంలో అండ్ సముద్రం ఒడ్డున చంపబడ్డ వారి కత్తులవ్వచ్చు, అంటే వాళ్ళ గుర్తుగా అలా చేస్తుండొచ్చు. అఫ్ కోర్స్ అదే నిజం, ఎందుకంటే ఈ పిక్ లోని చనిపోయి ఉన్న వాళ్ళ కత్తులు మనం ఈ ఊరేగించే కత్తుల్లో గమనించవచ్చు. నేను చాలా డీటెయిల్ గా చెక్ చేసి మరి ఆ కత్తుల షేప్, ఆ కత్తుల పిడి ఎలా ఉన్నాయో క్లియర్ కట్ గా చూసి మీకు చెప్తున్నాను. ఆర్ ఇలా కూడా చేయొచ్చు, చనిపోయిన వారి కత్తులు అండ్ బ్రతుకున్న వారి కత్తులు కూడా అక్కడ సపరేట్ గా పూజ చేస్తారేమో తెలియాలి. సో ఎందుకని చనిపోయిన వాళ్ళ కత్తులు అన్నానంటే ఈ కత్తుల్లో భైరా వాడే సొరచేపలాగా ఉండే కత్తి ఉండదు. అఫ్ కోర్స్ సముద్రం ఒడ్డున జరిగే ఎక్స్మార్క్ ఫైట్ లో ఈ సొరచేప టైప్ లో ఉన్న కత్తి కనిపిస్తుంది. బట్ ఎందుకో భైరా దాన్ని పూజలో పెట్టకుండా దాచేస్తాడు. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఇలా కనిపిస్తుంది. అండ్ అదే కత్తిని తన చేతి మీద టాటూగా కూడా వేయిస్తాడు. అండ్ ఆల్సో తన షిప్ లో దేవర ముందు నేవీ ఆఫీసర్స్ ని ఫస్ట్ టైం అటాక్ టైమ్ లో వాడే గొడ్డలి టైప్ లోని కత్తి కూడా ఆ ఆయుధ పూజలో పిక్స్ లోని కత్తుల్లో కనిపించదు. సో ఆబ్వియస్ గా చనిపోయిన వాళ్ళ కత్తుల్ని ఊరేగిస్తున్నారు. సో ఇక్కడ మన థంబ్నెయిల్ కి తగ్గట్లుగానే మేబీ ఒక కత్తి ఈక్వల్స్ టు ఒక మనిషి. సో చనిపోయిన మనుషులకు ట్రిబ్యూట్ గా ఆ ఒక్కొక్క కత్తిని ఒక మనిషిగా భావించి వాళ్ళను ఊరేగిస్తున్నారు. సో ఇదంతా వరా టైం లైన్ లో జరుగుతుంది. సో ఈ డీటెయిలింగ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మన వీడియో షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి గైస్. నెంబర్ 9. సో ఐదర్ దేవర బయటవాడై ఉండొచ్చు, ఆర్ అక్కడ రాగానే ఫేమస్ అవ్వచ్చు, ఆర్ అక్కడే పెరిగిన బరిలోకి ఎప్పుడు దిగడు, ఎందుకంటే భైరా మీద ఉన్న ఇష్టం వలన. అఫ్ కోర్స్ దే ఆర్ ఫ్రెండ్స్. ఆర్ ఒకవేళ దేవర బయటవాడై ఉంటే అయినా సరే వాళ్ళు దేవరకి రెస్పెక్ట్ ఇవ్వడానికి కారణం సముద్రంలో ఉన్న అతి క్రూరమైన మనుషులను వేటాడే అక్కడి అతిపెద్ద సొరను వేటాడి చంపుతాడు దేవర. మేబీ అదే దేవర ఎంటర్ అవ్వచ్చు. సో అందుకనే దేవర ఇలా నీళ్ళలో దూకుతూ ఉండొచ్చు. అండ్ మనకు వరా నీటిలో నుండి ఒక సొరను పట్టి తీసుకొస్తాడు. దాంతో పోల్చుకుంటే దేవర పట్టింది చాలా పెద్ద సొరచేప. సో దేవర చంపిన సొరచేప స్కెల్టన్ ని అక్కడే ఒడ్డున వదిలేస్తారు. అంటే ఊరికి దూరంగా నిర్మానుష్య ప్రాంతంలో వదిలేస్తే అదే ప్లేస్ లో వరా కూడా ఒక చిన్న సొరను తీసుకొచ్చి అక్కడే వదిలేస్తాడు. అండ్ అదే సొరచేప స్కెల్టన్ ఉన్న చోటనే ఆ సముద్రపు ఒడ్డున దేవర క్రూరమైన ఫైట్ కూడా జరుగుతుంది. సో ఇన్ కేస్ దేవర లోకల్ అయినా నాన్ లోకల్ అయినా, అంటే అక్కడ అతనికి చుట్టాలున్నా లేకపోయినా తను ఒక పెద్ద సొరచేపను వేటాడాడు అనే పేరు ఆ కొండ మొత్తం వ్యాప్తి చెందుతుంది. సో దేవర సొరచేపను వేటాడేది చూపిస్తారా లేక చూపించరా అనేది చూడాలి. ఏదేమైనా సరే మూవీలోని ఇంటెన్సిటీ ఆఫ్ ఫైట్స్, ఎన్టీఆర్ గారి ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్, యాక్టింగ్ ఇంటెన్సిటీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎమోషన్స్ అన్ని అద్భుతంగా వర్కౌట్ అవుతాయని అనిపిస్తుంది. బట్ స్టోరీ ఒకటి రొటీన్ గా లేకుండా ట్విస్టెడ్ గా పెట్టి స్క్రీన్ ప్లే నడిపితే ఉంటుంది. మూవీ క్రియేట్ చేసే రికార్డ్స్ గురించి గట్టిగా చెప్పుకుంటారు. కావాలనే ట్రైలర్ ఎక్కువగా పెద్దగా ఏమీ డైలాగ్స్ ఇంక్లూడ్ చేయకుండా సింపుల్ గా కట్ చేశారు డైరెక్టర్ గారు. అన్ని థియేటర్లోనే అన్నట్లుగా అంతా మూవీలోనే అలాంటి హై ఇవ్వడానికి కొరటాల్ గారు ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఇక చిన్న చిన్న డీటెయిల్స్ ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫైనల్లీ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.